రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా అయా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవునయ్యా, ఈ రాత్రి వరకు కూడా నాయన మేము ఎన్నో ప్రయాణాలు చేశాము, ఎన్నో స్థలాలకు వెళ్ళాము, క్షేమంగా మా గృహాలు చేర్చావు తండ్రి, కృతజ్ఞతలు. ఏ చిన్న గాయము, అపాయము, ప్రమాదము కలగకుండా కాపాడారు నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పనుల్లో కూడా మాకు సహాయం దయచేశారు, జ్ఞానము దయచేశారు, శక్తిని అనుగ్రహించారు. నీరస పడిపోకుండా, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోకుండా ప్రతి నిమిషం మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా తీర్చి సమృద్ధిలోకి మమ్మల్ని నడిపించినందుకు తండ్రి, కోట్లాది కోట్ల వందనాలు నాయన. అయ్యా, మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీకు ప్రార్థించుకునే ఒక గొప్ప ధన్యత కలగజేసినందుకు, సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణము. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని. అయ్యా, మీ యొక్క వాగ్దానము ఈ రాత్రిని మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని ఏ రోజు కూడా మీరు సిగ్గుపరచలేదు తండ్రి, ఏ రోజు కూడా అవమానపరచలేదు నాయన. అయ్యా, మీరు మా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని, ఎంతో విలువైనదని తండ్రి, మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలనైనా ఇంకా మా జీవితంలో ఏ మేలు లేదు, ఎటువంటి సంతోషం లేదు, ఎటువంటి అద్భుతం జరగట్లేదు అనుకుంటున్నారో నాయన, మీరు వారి కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో విలువైనది తండ్రి. అది వారి ఎడల కనపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, ఈ రాత్రి సమయంలో ఎంతో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఈ ప్రార్థనలో అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. బిడ్డల యొక్క కన్నీరు మీకు తెలుసు నాయన, హృదయ అంతరంగములు మీకు తెలుసు నాయన, వారికి ఉన్న కష్టాలు మీకు తెలుసు ప్రభువా, వారికి ఉన్న వేదనలు మీకు తెలుసు నాయన, వారికి ఉన్న ఆశలు మీకు తెలుసు ప్రభువా. వాటన్నిటిని కూడా తండ్రి మీ చిత్తానుసారంగా వాటిని దయచేయండి తండ్రి. అయ్యా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారు ప్రభువా, మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి. అయ్యా, కృప చూపించండి ప్రభువా. గాయపడిన హస్తము చేత వారిని ముట్టి సంపూర్ణమైన స్వస్థత కలగజేయండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, అదేవిధంగా అపవాది క్రియల చేత పీడించబడుతున్న వారు, మాంత్రిక శక్తుల చేత బాధించబడుతున్న వారు ఉన్నారు నాయన. నజరేయుడైన యేసు నామములో బిడ్డలకు విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో నాయన, వారిని దర్శించండి ప్రభువా. వారి పనులను ఆశీర్వదించండి, వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డలకున్న అప్పుల నుంచి, బిడ్డలకున్న ఆర్థిక కష్టాల నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, మంచి ఉద్యోగం బిడ్డలకు దయచేయండి. గర్భఫలం లేక ఉన్నారు తండ్రి, గర్భాన్ని తాకండి, మూసుకుపోయిన గర్భమును తెరవమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, కోర్టు కేసుల్లో నలిగిపోతున్న వారు, ల్యాండ్ ఇష్యూస్ మధ్య నాయన మనశ్శాంతి లేక జీవిస్తున్న వారు ఉన్నారు తండ్రి, విడుదల అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, కుటుంబాల్లో ఉన్న గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. తల్లిదండ్రుల మాట విననటువంటి బిడ్డలకు తండ్రి మారు మనసు కలగజేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను దయచేయండి ప్రభువా. నాయన, ఒకరంటే ఒకరికి ప్రేమ అనురాగమును మీరే నింపమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు రక్షణ దయచేయమని, విదేశాలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వీసాలు, ఇంటర్వ్యూస్, పాస్పోర్ట్స్ విషయంలో మీ సహాయము దయచేయమని, గృహాలు కట్టుకుంటున్నారు నాయన, బిడ్డలకు మీరు తోడై ఉండండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు అప్లై చేసుకున్న ప్రతి బిడ్డకు వాటిని శాంక్షన్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రాత్రిన ప్రయాణిస్తున్న వారికి మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ అనుగ్రహించండి నాయన. అయ్యా, మా భారతదేశమును, దేశ ప్రజలను ఆశీర్వదించండి. దేశ సైనికులందరికీ కూడా మీరు తోడై ఉండమని నాయన, మేము ఈ రాత్రిన సేద తీరబోతుండగా మీ యొక్క రక్షణ కవచం మా గృహాల చుట్టూ దయచేయండి.
మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. ఎటువంటి ఆలోచనలు, భయాలు, బలహీనతలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవీ లేకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ చేతులు రాత్రిన పెడుతుండగా అపవాది క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల ఆలోచనల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించమని, అయా మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో మీ ముఖ దర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.